నిన్న రాత్రి జరిగిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించడంతో 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఎన్ఐఏకి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా అనుమానితుడు డాక్టర్ ఉమర్ మహమ్మద్ ను పోలీసులు గుర్తించారు. ఈ కారుకు యజమాని అతని అని తెలుస్తుంది. ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు ముంబై, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ లో కూడా భద్రతను పెంచారు. ఇక నిన్న జరిగిన ఢిల్లీలో పేలుడుకి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ, మనం గమనించవచ్చు, ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ మోడల్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళను అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. దాదాపుగా హైదరాబాద్ లో కొంతమందిని, తర్వాత ఈ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన నెక్స్ట్ రోజే ఈ బాంబు పేలుడు జరగడం వెనుక ఖచ్చితంగా ఇదొక పోలీసులు సవాల్. మీరు ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా మా మోడల్స్ ఇంకా అలర్ట్ గానే ఉన్నారు, లైవ్ లో ఉన్నారని చెప్పడానికి ఈ బాంబ్ బ్లాస్టులు చేసినట్టు కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అలాగనే హైదరాబాద్ సంబంధించి ఈ రాజేంద్ర నగర్ లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో డాక్టర్ అహ్మద్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయన సంబంధించి చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఇదందరూ కూడా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు అవ్వడం, తర్వాత ఇప్పటి వరకు కూడా మనం ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్లో డాక్టర్స్ ఉంటారని చెప్పి కూడా ఎవరు కూడా ఊహించలేదు. సో అరెస్ట్ అయిన తర్వాత చాలా రకాలైన ఆలోచనలు కూడా మొదలయ్యాయి. అంటే ఈ టెర్రరిస్ట్ అనే వాళ్ళు అనేక రకాలైన మోడల్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యారు, అంటే వాళ్ళు మోడిఫై అయ్యారు, మోడరేట్ అయ్యారని చెప్పని కూడా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అలాగనే ఈ హైదరాబాద్ బేస్ చేసుకుని అంటే మనం చూస్తూ ఉన్నాం, గతంలో జరిగిన ఏ బాంబ్ బ్లాస్ట్ అయినా కావచ్చు, ఆయన మూలాలు మొత్తం కూడా హైదరాబాద్ తెలుస్తా ఉంది. విజయ, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. AB Bulletin updates. Keep watching.